ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఆళ్లగడ్డ నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఆర్ పాంపల్లె అనే గ్రామం ఉంది. గతంలో ఈ గ్రామానికి సరైన రోడ్డు మార్గం కూడా ఉండేది కాదు. గతుకుల మట్టి రోడ్డు. ఎవరినైనా పాంపల్లె నుండి ఆళ్లగడ్డకు ఆసుపత్రికి తీసుకొని వెళ్లాలంటే మోసుకొని వెళ్లే పరిస్థితి ఉండేదని గ్రామస్తులు చెబుతున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి, ఎమ్మెల్సీగా ఉన్న గంగుల ప్రభాకర్ రెడ్డిలు గ్రామస్తుల కోరిక మేరకు తార్ రోడ్డు వేపించారు. అలాగే గ్రామస్తులు, రైతులు పొలాల దగ్గరికి, ఉయ్యాలవాడకు వెళ్లాలంటే నరక యాతన అనుభవించేవారని గ్రామస్తులు తెలియజేశారు. ఎందుకంటే చిన్న వర్షం పడినా వాగునీరు రోడ్డుపైకి వచ్చి అటుగా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడేది. దాంతో గ్రామస్తుల సమస్యలను తీర్చేందుకు ఉయ్యాలవాడ మండలంలోని ఆర్ పాంపల్లె గ్రామంలో కొండపల్లి నుండి ఆర్ పాంపల్లె మీదుగా ఉయ్యాలవాడ రోడ్డులో 5 కోట్ల రూపాయలతో కుందూరు బ్రిడ్జిని నిర్మించారు. నూతనంగా నిర్మించిన కుందూరు బ్రిడ్జిని నేడు ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి, జలవనరుల సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డిలు ప్రారంభించారు. ప్రజల సమస్యలు తీర్చేందుకు పాంపల్లె గ్రామానికి రోడ్డును, బ్రిడ్జిని వేపించిన ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డికి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డికి, జలవనరుల శాఖ ప్రభుత్వ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డికి గ్రామస్తులు, ఊరి పెద్దలు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. తదేవ లగ్నం సుదినయా బలం దైవ బలం తదేవ లక్ష్మీపతిం ఏం స్మరామి సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు. అయిపోయిందా సార్? మీకు కావాల్సిన ఫోటో సార్. ప్రధానమంత్రి సడక్ యోజన కింద పాంపల్లి ఉయ్యాలవాడ టు ఆళ్లగడ్డలో పాంపల్లి గ్రామం దగ్గర కుందరవాగుకు 5 కోట్ల వ్యయంతో ఈరోజు బ్రిడ్జిని నిర్మించి ఆ బ్రిడ్జిని ఈరోజు ప్రజలకంతా అంకితం చేయడం జరిగింది. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ఈ రోడ్డు కానీ ఇక్కడ ఉయ్యాలవాడ నుంచి కొండపల్లికి రోడ్డు కానీ, ఈరోజు ఆళ్లగడ్డ నుంచి పాంపల్లెకి రోడ్డు కానీ, ఈ బ్రిడ్జి కానీ ఇదంతా కూడా ఈ గ్రామంకు దగ్గర మనం ఈ రోజు వరకు కూడా ఒక 15 కోట్ల నుంచి 17 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టాం. ఇంకా ఇప్పుడు మళ్ళీ హరివరం రోడ్డు కూడా ఒకటి వస్తూ ఉంది పాంపల్లెకు. అది కూడా త్వరలోనే టెండర్ అయిపోయింది, అది కూడా తొందరలోనే మొదలవుతుంది. ఇది ఈ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని గ్రామాలకు ఈరోజు రాకపోకలను కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ప్రజల పట్ల, అభివృద్ధి పట్ల ఎంత ఖచ్చితంగా ఉన్నాడనేది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు పాంపల్లె వాసులందరూ కూడా ఎప్పటికి కూడా మర్చిపోకూడదు. ఈరోజు బ్రహ్మానందరెడ్డి ఈరోజు ప్రధానమంత్రి సడక్ యోజన కింద ఆయన కూడా ఈ నిధులు తెప్పించాడు. అలాగే స్టేట్ గవర్నమెంట్ కింద ఆళ్లగడ్డ నుంచి పాంపల్లెకి రోడ్డు వేయడం జరిగింది. అన్ని రకాలుగా ఈరోజు అందరం కూడా ఈరోజు శాసనసభ్యుడు అయితే, బ్రహ్మానందరెడ్డి అయితే, నేనైతే అహర్నిశలు ప్రజల కోసం, ప్రజల సంక్షేమం గురించి మీకు తెలుసు. ఈరోజు సంక్షేమంలో ఈరోజు నెంబర్ 1 భారతదేశంలోనే నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈరోజు అభివృద్ధిలో కూడా నెంబర్ 1 ఉంది. కానీ కొంతమంది ఏంటంటే అభివృద్ధి జరగలేదు, అవి జరగలేదు, ఏదో చిన్న కాజ్ చెప్తున్నారు తప్ప అభివృద్ధిలో కూడా ఈరోజు 85% ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈరోజు ఆళ్లగడ్డ తాలూకా గురించి నేను గర్వంగా చెప్తున్నాను. 95% రోడ్లు అన్నీ కూడా ఈరోజు ఉన్నాయి. ఈరోజు గ్రామాలలో కూడా సీసీ రోడ్లు కానీ అన్నీ కూడా డ్రైన్లు కానీ ఈరోజు సస్యశ్యామలంగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మేము అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు అంకితం చేస్తున్నాం. ఈరోజు మేము ఈరోజు కొబ్బరికాయ కొట్టి ఏదో చేతులు నిలుపుకొని పోలేదు. ఇంత పెద్ద బ్రిడ్జి 5 కోట్లతోటి ఈరోజు పాంపల్లె వాసులకు అందరూ కూడా కన్వీనియంట్. ఎందుకంటే పాంపల్లె వాళ్ళకి ఈ పక్క పొలాలకి కూలీలు పోవాలంటే కూడా ఈ కుందరబాగుకి పాత బ్రిడ్జ్ మీద ఒక పెద్ద వర్షాలు వస్తే 4-5 రోజులు కూడా అవతలికి పోలేని పరిస్థితి ఉండేది. ఈరోజు వాళ్ళకందరూ కూడా మంచి సదుపాయం జరిగింది. కాబట్టి గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మా ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు అండగా ఉంటుంది. ప్రజలందరినీ కూడా మేము కోరేది ఒకటే, మీ ద్వారా ప్రజలందరూ కూడా ఈ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులందరినీ కూడా గెలిపించి మాకు పెద్ద ఎత్తున మెజారిటీ తీసుకొచ్చి మళ్ళీ ప్రభుత్వం వచ్చేలాగా చేస్తే ఈ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయని మీ ద్వారా తెలియజేస్తున్నాం. మా పాంపల్లె గ్రామ ప్రజలు ఎంత చేసినా కూడా మా
బ్రహ్మానంద రెడ్డి అన్న గారికి అయితేనేమి, ఎమ్మెల్యే గారికి అయితేనేమి, మేము ఏం చేసినా కూడా వాళ్ళ రుణం తీర్చుకోలేము. ఓటేసి అత్యధిక మెజార్టీతో మేము ఈసారి వాళ్ళను గెలిపించి మళ్ళా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాము. మా చిన్న ఊరు దగ్గర మేము చిన్నతనంలో మా స్నేహితులు కానీ వాళ్ళ మదర్ కానీ చనిపోవడం జరిగింది. ఇక్కడ దగ్గర 9 మంది చనిపోతే కూడా గతంలో మా ఊరికి రోడ్డు వేయండి అని చెప్పేసి మేము చాలాసార్లు గతంలో కూడా చెప్పడం జరిగింది. రోడ్డు వేయండి అని చెప్పేసి అడుక్కున్నా కూడా లేని పరిస్థితి ఉన్నది. మా ఊర్లో ఏదన్నా దెబ్బ తగిలితే మంచం మీద పట్టుకొని కూడా మోసుకొని పోయినాం. అనాగరిక కాలంలో ఎట్లయితే పోతా ఉన్నారో అట్లా పరిస్థితి ఉన్నది. ఈరోజు చూస్తే మా ఊరికి గతంలో ప్రచారానికి వచ్చినప్పుడు కూడా మేము ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని అడిగినది ఒకటే, మా ఊరికి ఒక రోడ్డు వేయండి అని చెప్పేసి అడిగితే ఈరోజు చూస్తూ ఉంటే మా ఊరికి ఒక పవర్ హబ్ మాదిరిగా ప్రతి ఉయ్యలవాడ మండలంలో ప్రతి గ్రామం నుంచి కూడా ఇటువైపు వెళ్ళే విధంగా రోడ్లు వేసినారు. ఈ రోడ్లు వేసినందుకు గాను అదేవిధంగా ఈ 5 కోట్ల రూపాయలతో బ్రిడ్జిని నిర్మించినందుకు నిజంగా వీళ్ళందరికీ కూడా మేము రుణపడి ఉంటామని మా గ్రామ ప్రజల తరఫున తెలియజేసుకుంటున్నాం. పిల్లనిచ్చి కూడా లేడు, వసతులు లేవని చెప్పని ఎవరు రావాలని ముందుకు రాకుండా ఉన్నారు. అటువంటి గ్రామాన్ని ఈ పొద్దు పోచ బ్రహ్మాంజన ఎంపీ గారు 5 కోట్ల చిల్లరం నిర్మించినారు బ్రిడ్జి. మళ్ళీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా సహాయంతో కొండపల్లె, ఇటు పాంపల్లె, ఇట్లా హరివరన్ కూడా సప్లై అవుతారు, హరివరన్ కూడా రోడ్డు నిర్మించినారు. ఇటువంటి రుణం తీర్చుకోలేము. ఎమ్మెల్యే కూడా సహాయం చేసినారు.